హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షలు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరోపక్క ఉగాది పండగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. వాటితో పాటు 4,000కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఇక వీటితో పాటు ఏపీ ఎస్ఆర్టీసీలో కూడా 7,000 దాకా ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి ఒకటి తర్వాత ఒకటి రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు అనే వివరాలను మనం ఒకసారి గమనించినట్టయితే, త్వరలోనే జాబ్ క్యాలెండర్, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు అంటూ మంత్రి లోకేష్ కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ హాజరైన విద్యార్థులు ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగాల కల్పన, 4,000 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు, పాదయాత్రతో జీవితంలో ఎన్నో మార్పులు, నాటి అనుభవాలనే నేడు అమలు చేస్తున్నాం, పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాం అంటూ మంత్రి కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులతో హలో లోకేష్ పేరుతో ముఖాముఖి, ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని వెల్లడి. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలో ఏపీని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయని, 4 లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యమని గుర్తు చేశారు. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి శుక్రవారం హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను నంబర్ 1 రాష్ట్రం చేసే క్రమంలో విద్యార్థులందరూ అందులో భాగస్వాములు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా సప్లై డిమాండ్ తరహాలో కొత్త విధానం తెచ్చామని, దీని ద్వారా 75,000 మందిని స్క్రీనింగ్ చేశామని వివరించారు. గత ఏడాదిన్నరలో 755 కంపెనీలు రాష్ట్రానికి రాగా అవన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 4,000 ప్రొఫెసర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగించి వీటి భర్తీకి చర్యలు చేపడతామని మరి మంత్రి లోకేష్ తెలియజేయడాన్ని మనం చూడవచ్చు. కొంతమంది కులం, మతం, ప్రాంతం అనే భావన తీసుకొచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలకు పిల్లలను దూరంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని ప్రకటించారు. అండగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని గురించి వివరిస్తూ, కష్టకాలంలో తమ కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండగా నిలిచిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతకుముందు జేఎన్టీయూలో 10 కోట్లతో నిర్మించిన పీజీ బాలుర వసతి గృహాన్ని లోకేష్ ప్రారంభించారు. ఇన్నోవేషన్ పేరులోని 20 స్టాళ్లను సందర్శించారు. అనంతరం కోరమండల్ కంపెనీకి చెందిన 60 పడకల ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. పాదయాత్ర నా జీవితాన్నే మార్చేసింది. జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్ని మార్చేస్తాయని, యువగలం పాదయాత్ర కూడా తన జీవితాన్ని అలాగే మార్చేసిందని లోకేష్ అన్నారు. కోట్లాది మంది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని తెలిపారు. నాటి అనుభవాలని ఇప్పుడు ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. హలో లోకేష్ లో విద్యార్థులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ను, సమస్యలను సీరియస్ గా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొంతకాలం కిందట కుంభమేళకు వెళ్లానని, అక్కడ చేపట్టిన రద్దీ నియంత్రణ విధానం సమర్థంగా ఉందని అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారని, అటువంటివి ఇక జరగకుండా ఈసారి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. పుష్కర్ ఘాట్ లో క్లౌడ్ మేనేజ్మెంట్ సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డిజిటల్ ట్విన్ ప్రొజెక్టర్లు తయారు చేయాలని జేఎన్టీయూను కోరారు. ఈ విధంగా మరి మంత్రి లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. దీన్ని మనం గమనించినట్లయితే త్వరలోనే 4,000 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టబోతున్నారు.
అలాగే మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగాలు కూడా భర్తీ కాబోతున్నాయి. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం మరి నిన్న గ్రూప్ 1 ఎంపిక జాబితాలను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే గ్రూప్ 1 పరీక్షలు రాశారో అటువంటి వారు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 పోస్టుల ఎంపిక తుది జాబితా విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం ఏపీపీఎస్సీ 81 పోస్టులకు ఎంపికైన వారికి వివిధ క్యాడర్లకు వారి వివరాలను వెల్లడించింది. హైకోర్టు నుంచి అనుమతులు రావడంతో కమిషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు హోదాలకు ఎంపికైన వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 14న తెలంగాణ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఏప్రిల్ 14 వరకు గడువు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏప్ సెట్ ఈఏపీ సెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న ప్రకటించనుంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుక్రవారం ప్రకటించనుంది. మండల అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఈఏపీ సెట్ కమిటీ పరీక్షకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ లోని జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ఏపీ సెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల చేయనుండగా 19 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకున్న అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి హాల్ టికెట్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ, ఫార్మసీ విభాగాల పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఈఏపీ సెట్ కు సంబంధించిన ప్రాథమిక కీ ఫలితాలను జూన్ లో విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల వివరాలు. బీఈడి ప్రవేశాల కోసం టీజీ ఎడ్సెట్ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ మే 12న నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం టీజీ ఐసెట్ పరీక్షలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ మే 13, 14 తేదీల్లో నిర్వహించనుంది. లాటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కోసం టీజీ ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ మే 15న నిర్వహించనుంది. అలాగే 3 ఏళ్లు 5 ఏళ్ల లా కోర్సుల కోసం టీజీ లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సుల కోసం టీజీ పీజీ ఎల్సెట్ పరీక్షలను కూడా ఉస్మానియా యూనివర్సిటీ మే 18న నిర్వహించనుంది. ఇక ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ తదితర పీజీ టెక్నికల్ కోర్సుల కోసం పీజీ ఈసెట్ పరీక్షను జేఎన్టీయూ మే 28 నుంచి 31 వరకు నిర్వహించనుంది. శారీరక విద్యా కోర్సులైన బీపీడీ, యూజీ, డిపిడి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్లను శాతవాహన యూనివర్సిటీ మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్లు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం తెలంగాణ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే తెలంగాణ ఎంట్రన్స్ కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.